ప్రతి వంటకాల్లో ఉప్పును వాడుతుంటారు. ఉప్పు లేకపోతే అసలు టేస్టే ఉండదు. అయితే ఈ ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. ఇప్పటివరకు పెద్దగా ఎక్కడా ఉప్పు కొరత ఉందనే వార్తలు వినలేదు. కానీ ద్వీపదేశంగా పిలిచే శ్రీలంక ఇప్పుడు ఉప్పు కొరతను ఎదుర్కొంటోంది. ఆ దేశం చుట్టూ సముద్రమే ఉన్నా ఉప్పు మాత్రం దొరకడం లేదట. ఆ దేశానికి ఉప్పు అందని ద్రాక్షలా మారిపోయింది. సాధారణంగా 50 సెంట్లకు లభించే ఉప్పు ప్యాకెట్ ధర అక్కడ ఇప్పుడు 1.1 నుంచి 1.25 పౌండ్లకు పెరిగింది. ధరలు పెరిగినా ఏదోలా ఉప్పు దొరికితే చాలనుకుంటే అది కూడా సాధ్యం అవడం లేదట. ఉప్పు అధిక డబ్బులు పెట్టినా దొరికితే అదృష్టంలా భావించే పరిస్థితులు వచ్చాయి. సూపర్ మార్కెట్ షెల్ఫ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కేవలం 1 కిలో ఉప్పు కోసం జనాలు క్యూలో నిలబడి తీసుకోవాల్సిన ఘటనలు కనిపిస్తున్నాయి. అయితే శ్రీలంకలో ఉప్పు కొరత వెనుక కారణం లేకపోలేదు. భారీ వర్షాలు పడ్డంతోనే ఉప్పు దొరకకుండా పోతోంది. మార్చి నుంచి మే నెల మధ్యలో అధిక వర్షాలు కురిశాయి. దాంతో హంబన్టోట, ఎలిఫెంట్ పాస్, పుట్టలం వంటి ప్రధాన ఉప్పు ఉత్పత్తి ప్రాంతాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పుట్టలంలో మాత్రమే 15,000 మెట్రిక్ టన్నుల సిద్ధంగా ఉన్న ఉప్పు నేట మునిగిపోయింది. ఇదే ప్రాంతం దేశానికి 60% ఉప్పు సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ఉప్పు నేట మునిగిపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయి అతి కష్టం మీద జనాలకు దొరుకుతోంది. ఉప్పు కొరత వల్ల దాని ధరలు శ్రీలంకలో అమాంతం పెరిగిపోయాయి. 50 కిలోల సంచి ధర 3.7 పౌండ్ల నుంచి ఏకంగా 17 పౌండ్లకు చేరింది. శ్రీలంకకు సంవత్సరానికి 1,80,000 మెట్రిక్ టన్నుల ఉప్పు అవసరం ఉండగా గతేడాది కేవలం 1,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తే సాధ్యమైంది. ఫలితంగా 80,000 టన్నుల కొరత ఏర్పడింది. ఇది నిత్యావసరాల ధరలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇతర వస్తువుల కొరతల్ని మించి ప్రజలు ఉప్పు కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులు విపరీతంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఖాళీ షెల్ఫ్ల ఫోటోలు, ప్రజల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సముద్రం చుట్టూ ఉన్న దేశం కానీ ఉప్పు దొరకడం లేదంటూ ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉప్పు కొరత సమస్యను తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొద్ది రోజుల్లోనే 3,000కు పైగా మెట్రిక్ టన్నుల ఉప్పు దేశానికి రాబోతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 12,000 మెట్రిక్ టన్నుల ఉప్పును దిగుమతి చేసుకున్నారు. 2022 ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ కోలుకోలేని ఈ దేశానికి వాతావరణ మార్పులు మరో పెద్ద హెచ్చరికను పంపిస్తున్నాయి. సముద్రం ఉన్నా ఉప్పు దొరకకపోతే దీర్ఘకాలిక ప్రణాళికల లోటేంటో స్పష్టంగా తెలుస్తోంది. అక్కడి జనాలు తమ దేశ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.